పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా బాంబు పేలుళ్లు స్థానికులకు భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలో కర్రీ శ్రీను గాయపడ్డారు. బాధితుడిని పరామర్శించిన జనసేన నాయకుడు తోట నగేష్ బాధితులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వల్ల మాకు తెలుసు కానీ నాకు లేకపోతే తెలదు. తప్పులు ఎప్పుడైతే సరసరసమంటే గబగబ పారిపోతాం, పారిపోయి దాకుంటాడు. క్వార్టర్స్లో నివాసం ఉంటున్నామండి. నా పేరు కర్రీ శ్రీనివాసరావు. ఇలాగా బాంబ్ బ్లాస్టింగ్ వచ్చి బాంబు పెట్టారు అన్నారు. అనగానే ఇళ్ళలోకి వెళ్ళిపోయాం అందరూ దగ్గరికి. ఈ పోలవరం కాలువ బాంబ్ బ్లాస్టింగ్ పెట్టామనగానే అందరూ దగ్గరికి వెళ్ళిపోయాం. పేలిపోయింది అనగానే ఎవరికాలు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయి ఇంటి దగ్గర బండి తీసుకున్న తర్వాత మళ్ళీ సడాల్ని పేలి మళ్ళీ వచ్చి మా ఇళ్ళ మీద బాంబులు పడిపోయి రాళ్ళు వచ్చి మొత్తం ఇల్లు మీద పడిపోయి మాకు కూడా నాకు దెబ్బ తగిలేసింది. ఈ బుర్రకు దెబ్బ తగలిపోయి ఆ కాలవాతను ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదండి. అయిపోయిందని చెప్పి అతను కూడా వచ్చి నాకు సాయం చేసాడు. ఇక్కడ సాయం చేసి మా అబ్బాయి బండి తీస్తే బండి మీద కూర్చుని దాకుంటే కాలువలు పోయారు. అది వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో వచ్చాను. మరి ఈ ఆల్రెడీ గతంలో కూడా మాకు బాంబులు పెట్టినప్పుడు ఇల్లు బయటలేసినప్పుడు మా మేనేజ్మెంట్ వారు చెప్పగా మేనేజ్మెంట్ వారు కంప్లైంట్ కూడా చేశారు. మేనేజ్మెంట్ కంప్లైంట్ చేశారు కానీ ఎవరు ఏం చదువు తీసుకోలేదు. మాకు ఏదో ఆధారం లేక ఇక్కడ ఉన్నాం తప్ప, లేదంటే ఆధారం ఉంటే ఎక్కడికో తిరిగిపోదాం, అద్దెలు కట్టి స్టేజ్ లేక ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ కాలువలు మరీ ఇంకెలా చేసి అక్కడ అలాగే పక్కన ఉన్న దుకాణాలు తగులు అవుతూ ఉన్నాయి. అక్కడ అలా పడుతున్నాయని చెప్పేసి వాళ్ళు బదలాలు పడుతున్నానికి ఇప్పుడు వచ్చి మళ్ళీ మాకు మొదలయ్యాయి అని ఈవేళ మాకు 3 ఇళ్ళు దశమైపోయి ఇక్కడ మాకు మేనేజ్మెంట్ వారు ఆల్రెడీ పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. నేను కూడా హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చాను ఇక్కడ ఇంటికి. రాత్రి 2 రోజులు బట్టి హాస్పిటల్లో ఉన్నాం నిర్ణయించని చెప్పేసి మాకు ఏం చేస్తారో మరి ఇక్కడున్న మా పెద్దలు అందరూ కలిపి కూర్చొని మాకు ఏం చేస్తారన్నది మీ దయ చూసుకొని మాకు చేయాలని చెప్పి సెలవు తీసుకుంటాం. పోలవరం ఎడమ కాలువ పనులు పాయకరేపేట తాండవ రిజర్వాయర్ నుంచి ఒక రీచ్ ఇక్కడ ఒక కాంట్రాక్ట్కి రావడం జరిగింది. ఏఎంఆర్ బిఎస్ఆర్ కంపెనీకి. బిఎస్ఆర్నా అయితే వాళ్ళు బ్లాస్టింగ్కి రాయి తీయడానికి బ్లాస్టింగ్కి వేరే కాంట్రాక్టులకు ఇస్తారు. వాళ్ళు మరి గతంలో ఇది 6 నెలల నుంచి ఇక్కడ భూములు అదడం, లేదంటే ఇళ్ళ మీద రాళ్ళు పడడం, ఇల్లు క్రాక్లు ఇవ్వడం జరుగుతుంది దుర్గా కాలనీలో. వాళ్ళందరూ కూడా మేమందరం కూడా అప్పుడు పాక్షికంగా కొన్ని డ్యామేజ్ అయ్యాయి. దాని మీద మన మంత్రివారు వంగలపూడి అనిత గారికి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది మేడం గారు అడగడంలో. అయితే ఈవేళ ప్రాణానికి నష్టం జరిగే పరిస్థితికి రావడం జరిగింది. ఇల్లు డ్యామేజ్ వేరు, ఈవేళ ప్రాణ నష్టం అంటే మిస్ అయింది. ఏంటి మరి ఇంట్లో ప్రాణాలు పోయే పరిస్థితికి ఈవేళ వచ్చాయి కాబట్టి 3 మీద పడి ఇల్లంతా కూడా తప్పి పడిపోయారు. ఇల్లు మీద మొత్తం ఈ క్వార్టర్స్ కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్ కూడా తాండవ షుగర్పేట మేనేజ్మెంట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం, అలాగే కర్రీ శ్రీనివాస్ యూనియన్ ప్రెసిడెంట్ ఇతను షుగర్ ఫ్యాక్టరీ. అయితే ఇతనికి జీతాలు రాక ఈ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. గత సుమారు 15-20 కోట్లు జీతాలు ఇవ్వలేక వీళ్ళు ఈ క్వార్టర్స్ను వదలలేక బయటికి వెళ్ళి అద్దెల్లో ఉండలేక కూలి పని చేసుకుని బతుకుతున్నారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ భయాందోళన కాలువ రావడం వల్ల వీళ్ళు ఉండడం వల్ల కూడా ఈ ఫ్యాక్టరీ సెక్యూరిటీగా ఉంది కాబట్టి వీళ్ళ మీద ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఇమీడియట్గా చర్య తీసుకుని వాళ్ళ జీతాలు రావాలి. ముఖ్యంగా ఈ కంపెనీని ఏ విధంగా చేస్తున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా లేదా, ఏంటి వీళ్ళు ఏదో రాయకోరీలు పెట్టినట్టు ఇంత పెద్ద కంపెనీలు కూడా
తోటాను, కేపు, పొటాషు ఇవన్నీ కలిపేసి చాలా లోతుగా తవ్వి అత్యధికంగా ఒత్తిడి వచ్చే విధంగా వాళ్ళు ఏంటంటే క్వాంటిటీ రావడం గురించి ఇమ్మీడియట్గా తీసేయడం గురించి వాళ్ళు హరీబరీగా రేపు త్వరలో అప్పచెప్పాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి మరి చేస్తున్నారు. దీంట్లో ప్రికాషన్స్ పాటించడం లేదు. మరి 4 పేలిపోయిన తర్వాత ఏదో వచ్చి చెప్తున్నారు, లేదంటే మీరు ఇళ్లలో ఉండండి బ్లాస్టింగ్ జరుగుతుందని చెప్పారు. జరిగినప్పుడు 4 జరిగిన తర్వాత 4 పేలిన తర్వాత అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పారంటే ఆ 5వది గ్యాప్ ఇచ్చి సుమారు 10-15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి పేలడం వల్ల మన ప్రాణాపాయం నుంచి కరిసీని తప్పించుకున్నాడు. దీని మీద తీవ్రంగా మేము స్పందిస్తున్నాం పాయకరాయపేటలో. అలాగే ఇమీడియట్గా ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు ఇమీడియట్గా స్పందించి ఇంకా దుర్గా కాలనీలో కూడా ఉన్న ఇళ్ళు అన్నిటిని కూడా పరిశీలించి నష్టపరిహారం ఈ కంపెనీ వాళ్ళు ఇస్తారా, ప్రభుత్వం ఇస్తుందా అని తేల్చుకోవాలి. లేని పక్షంలో మేము ఏంటంటే వాళ్ళు ఈ క్వాలిటీ మందు వాడినప్పుడు ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలో పర్యావరణం కానీ లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలో కూడా చాలా ఎవరికి తెలియదు. ఏదో వచ్చేసి మీరు ఇళ్లలో ఉన్నానని చెప్పాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించి అతనికి ఈ క్వార్టర్స్, ఈ కప్పులు అవి కూడా ఇమీడియట్గా క్వార్టర్స్కి షుగర్ ఫ్యాక్టరీ జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి. అలాగే అతనికి పనిలో చేయడానికి ఏంటి ఇప్పుడు కన్ను ప్యాచర్ అయింది, కన్ను ఆపరేషన్ చిట్లు పోయిందని ఏదో అంటున్నారు లోపల నరాలు. దాని మీద ఇక్కడ పరిశీలించి అంటే ఎమ్మెల్సీ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తుల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వేళ కంటి డాక్టర్ గారు లేరు కాబట్టి రేపు పరీక్షించి అక్కడి నుంచి ఆపరేషన్ చేయడానికి విశాఖపట్నం తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ కాంట్రాక్ట్స్ ఈ కుటుంబానికి ఇలాగే ఈ క్వార్టర్స్కి అన్నిటికీ ఇవ్వడం కాకుండా దుర్గా కాలనీలో ఏంటి ఇది 2 కాంట్రాక్టులు అంటున్నారు. ఒకటి దుర్గా కాలనీ చేసి కాంట్రాక్ట్ వేరు, అంటే ఈ బ్లాస్టింగ్ కాంట్రాక్ట్స్ సెపరేట్గా ఉంటారు. అలాగే ఇటు సైడ్ చేసే కాంట్రాక్ట్స్ వేరు. కాబట్టి అక్కడ ఇక్కడ కూడా ఈ జరిగిన నష్టానికి తీవ్రంగా అంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఆ ఇల్లులకి ప్యాకేజ్ మరి సర్వేలో లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించండి. లేని పక్షంలో ఏంటి నాకు వేళ ఉదయం మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని. నిన్న ఈ జరిగిన దానికే ఇప్పుడు దాకా దుర్గానగర్లో ఎంత గోలెట్టినా స్పందన లేదు. ఈవేళ నిన్న జరిగిన దానికి ఇమీడియట్గా మంత్రి గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ పనులు కూడా ఆఫ్ చేయాలని చెప్తున్నాను. బ్లాస్టింగ్లు దీని సంగతి తెలియ వరకు మాత్రం బ్లాస్టింగ్లు జరిగితే మీరు కూడా అడ్డుకోండి అని చెప్తున్నాను. ఈ సందర్భంలో వాళ్ళు కూడా ఇలా నష్టపరిహారాన్ని అన్నీ జరిగిన దాకా చేయడానికి లేదు బ్లాస్టింగ్స్. ఇంకా మేము ఖండిస్తున్నాం.